థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! అవును. మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మన వీడియోస్ అయితే ఫస్ట్ టైమ్ చూస్తుంటే తెలుసు కదా! లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. మేము నార్మల్‌గా అనుకుంటూ ఉన్నాము. ఇల్లయితే ఖాళీ చేయాలి అని చెప్పేసి ఒక 3 మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాము. కానీ ఇంకా అది అవ్వలేదన్నమాట. ఇంకా ఇలాగే పోస్ట్‌పోన్ అవుతూ వస్తూ ఉంది. ఇంకా సడెన్‌గా అయితే ప్లాన్ చేశామన్నమాట. నేను అందుకోసమనే ఇంకా 1 మంత్ ముందే అయితే అప్పుడే చెప్పారు మా వారు. ఇట్లా హౌస్ షిఫ్ట్ అయిదాము. ఇంకా గిన్నెలు అలాంటివన్నీ కడిగేసేసి క్లీన్‌గా అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే మేము ఇంకా రూము షిఫ్ట్ అవ్వలేదు. కానీ ముందుగానే ఈ గిన్నెలు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కడిగేశాను. నేను ఎందుకు అప్పుడు కడిగానంటే ఇంకా ఒక 2, 3 డేస్‌లో ఇల్లయితే మేము ఖాళీ చేసేద్దాం అనుకున్నాము. కానీ అది అలాగా ఇంకా అలా ఒక 1 మంత్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను పైనున్న గిన్నెలు అన్నీ ఇంకా మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అన్నీ కడిగేసి ఎండలో బాగా ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా అయితే అన్నీ సంచులకేసేసి పెట్టేస్తామన్నమాట ముందే. ఇంకా నాకు తెలీదనమాట. 2, 3 డేస్‌లో ఇల్లయితే ఖాళీ చేసేద్దాం అనుకున్నాం. కానీ అది కాస్త 1 మంత్ అయిపోయింది. ఇంకా అలాగే ఆ సంచులలో ఆ రోజే గిన్నెలు అవన్నీ కూడా ఏసేసాను నేనైతే. ఇంకా కానీ ఏం చేద్దాము, ఇంకా అలాగే ఉండి మళ్ళీ దుమ్ము పట్టిపోయాయి. అవన్నీ కూడా మొత్తం కూడా వాష్ చేసేసాము. నేను, మా వారు కలిసి నాకు. మా వారు చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్ని అయితే ఇన్ని పనులు అస్సలు చేసుకోలేననమాట. అది కూడా బాబుని పట్టుకొని ఇంకా పిల్లలతో అస్సలు అవ్వేదే కాదు. ఇంకా మా వారైతే నాకు అన్ని హెల్ప్ చేశాడు. ఇంకా ఆ గిన్నెలు కడిగేది అంతా అయిపోయింది. ఇంకా 1 మంత్‌కి అయితే మేము ఇలా ఇంక హౌస్ క్లీనింగ్‌కి అయితే వచ్చామన్నమాట. హౌస్ క్లీన్ చేయడానికి ఇంకా మేమున్న దగ్గర నుంచి ఇక్కడికి రావడానికైతే 1½ అవర్ పడుతుంది. ఇంకా అంత జర్నీ చేసి ఇప్పుడైతే వచ్చాము ఇక్కడికి. ఇంకా ఇది మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. ముందే ఆమె అయితే క్లీన్ చేపిచ్చింది. క్లీన్ చేపిచ్చేసింది మొత్తము. ఇంకా ఏం దుమ్ము కూడా అంతగా ఎక్కువ లేదు. కానీ నేను ఇంకా మళ్ళీ నాకైతే ఒకసారి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం అంతా చెత్తలు ఊడ్చేసిన తర్వాత ఇంకా వాటర్ మొత్తం కొట్టేసి వాటర్‌తో మొత్తం కడిగేసాము. ఇల్లు ఖాళీ చేయడం అనేది చాలా పెద్ద పనన్నమాట. అసలు ఎంత వర్క్ ఉంటుందో ఏమో అసలు ఒక 2, 3 డేస్ అలాగే ఫీవర్‌తో పడిపోతామన్నమాట. అంత వర్క్ ఉంటుంది. మనము హౌస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా! అప్పుడు ఏమైనా పెద్ద వస్తువులు ఏమైనా కొనుక్కున్నా కూడా షిఫ్టింగ్‌కి చాలా కష్టమవుతుంది. ఇంకా మన సొంత ఇల్లు ఉంటేనే ఇంకా మనం అవన్నీ కొనుక్కోవడానికి ట్రై చేయాలన్నమాట. లేదంటే వాటివి అసలు షిఫ్టింగ్‌కి చాలా కష్టమైపోతుంది. మనము రూమ్స్ అనేటివి మారుతూ ఉంటాం గదా! ఇంకా సెట్ కాకపోయినా అలా ఏమన్నా ఓనర్స్ ఖాళీ చేయమన్నా కూడా చేయాలన్నమాట. ఇంకా అలాంటి పెద్ద వస్తువులైతే కొనుక్కున్న తర్వాత అవన్నీ షిఫ్టింగ్ చేయాలంటే ఇంకా చాలా కష్టమవుతుంది. ఇంకా నా వల్ల అయితే కాలేదు పైకెక్కి క్లీన్ చేయడము. ఇంకా అందుకని మా ఆయనైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట. పైకెక్కి చెత్తలంతా ఊడ్చేసి పైన మొత్తం కడిగేస్తూ ఉన్నాడు. వాటర్ మొత్తం చల్లేసి ఇంకా ఎంత దుమ్ముందో చూడండి. ఒకసారైనా క్లీన్ చేసేసింది. కానీ ఇంకా ఎంత దుమ్ముందో చాలా అంటే చాలా దుమ్మే ఉంది. మా చిన్నోడైతే ఇంక అస్సలు చాలా అల్లరనమాట. అసలు ఒక్క పని కూడా నన్ను చేసుకోనివ్వట్లేదు. ఇంక వాడైతే పల్లాపులు అడ్డం వచ్చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా కానీ పాపను, బాబును ఒక రూమ్‌లో ఏసేసాము. బెడ్‌రూమ్‌లో వేసేసి వాళ్ళనిద్దరిని ఆడుకోమని చెప్పేసి ఇంకా మేమైతే వంటగదిలోకొచ్చి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము. అయినా కొద్దిసేపు ఆడుకున్నాడు బాబు. ఆ తర్వాత అయితే నేను ఎత్తుకోవాలి అంటే వాడికి ఇంకా ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా కొద్దిసేపు వాడికి ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత వాడిని ఆడిపించుకుంటూ ఉన్నాను నేను. ఇంకా మా వారైతే ఈలోపు క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఒక్క వీడియోలోనే నేను అన్నీ చూపించేస్తాను. హౌస్ క్లీనింగు, షిఫ్టింగు, అలాగే ప్యాకింగు ఇవన్నీ కూడా చూపించేస్తా ఉన్నాను. చూసేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా. మా బాబు అస్సలు ఉండట్లేదనమాట. ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు. ఇంక అందుకనే నేను ఎత్తుకొని ఉన్నాను. ఇంకా మా ఆయనైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఏమనుకోవద్దండి. ఇంకా తనైతే నాకు చాలా హెల్పే చేశాడనమాట. చాలా వరకు తనే క్లీన్ చేశాడు మొత్తము. ఇంకా రేపే అనమాట షిఫ్టింగు. అందుకని చెప్పేసి నేను ఒక్కరోజు ముందే ఇలా ఇంకా బట్టలన్నీ సర్దుకుంటూ ఉన్నాననమాట. ఇట్లా పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా! ఇంకా అందులో అయితే ఒక
ఒక బ్యాగ్ లో మొత్తము నా బట్టలే పెట్టేసాను. కొత్త కొత్తవన్నీ శారీస్, అలాగే హాఫ్ శారీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలాంటి బ్యాగ్ లో అయితే పెట్టేసాను మొత్తము. ఈ బ్యాగ్ లో మొత్తం అన్ని ఇంకా కొన్ని శారీసే పట్టాయి. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా సంచులలో వేసేయాలి. ఇంకొక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో కూడా పెట్టేస్తాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసిన తర్వాత ఉప్పు డబ్బాలు, పోపు డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా ఇలా నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టాను. కానీ ఇంకా మా ఆయన అయితే ఇందులో వద్దని చెప్పేసి పెద్ద సంచిలోనే పెట్టేశాడు అనమాట. అన్ని కూడా ఇంకా ఇందులో అయితే పడిపోతూ ఉంటాయని చెప్పేసి ఆ సంచిలో పెట్టిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా బియ్యం ఉంటాయి కదా, ఆ బాస్మతి రైస్ అయితే కొన్ని ఆ సంచులు అన్ని మొత్తం పడిపోయాయి అనమాట. ఇంకేవి కూడా పడిపోలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ గ్లాస్ జార్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా రోజులు అయిపోయింది. ఇంకా అవైతే ఇవి ఇప్పుడు యూస్ చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి యూస్ చేద్దామని చెప్పేసి నేనైతే అలాగే పెట్టేసాను అనమాట. ఇంకా అవి ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఇంకా ఆ బాక్స్ లోనే పెట్టేసాను. ఇంకా మిగిలిన బట్టలు అవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా ఆ బట్టలు అవన్నీ కూడా పెద్ద పెద్ద సంచులలో ఉంటాయి కదా, ఆ సంచులలో అయితే పెట్టాము. మనకి మెయిన్ గా మీరు ఎప్పుడైనా హౌస్ ఖాళీ చేసేటప్పుడు కాటన్ బాక్స్ లా ఉంటాయి కదా, పెద్ద పెద్ద బాక్సులు షాప్స్లలో దొరుకుతాయి. నాకైతే ఎక్కడ దొరకలేదు అవి. ఇంకా మా ఆయన అన్ని షాప్స్ అడిగాడు కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా దానికోసమని మేము ఇట్లా పెద్ద పెద్ద సంచులు అయితే ఉంటాయి కదా, ఆ సంచులలో పెట్టేసాను అనమాట. ఇంకా మూట మెథడ్ అంటారు కదా, ఈ మూట శారీలో అన్ని మూట గట్టి పెడతారు, అది కూడా నచ్చాతంగా రాదనమాట. అందుకని ఇలా సంచులలో పెట్టేసాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మడత పెట్టుకొని ఇంకా నీట్ గా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కొన్ని అన్ని కూడా మా బట్టలన్నీ మా ఒక సంచిలో, ఇంకా మా పిల్లలు ఒక సంచిలో, మా ఆయన ఒక సంచిలో అట్లా వేసేసాను. అబ్బబ్బా, నిజంగా అనిపించేస్తుంది ఇలా రూమ్స్ షిఫ్ట్ అవుతూ ఉండాలంటే చాలా కష్టం. అంటే అప్పుడైతే ఒకే దగ్గర ఉండే వాళ్ళం కదా, ఇంకా మనకి ఓన్ హౌస్ లేదు కాబట్టి మన ఇబ్బంది అయితే ఇలా చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళే చోట కన్నా పర్ఫెక్ట్ గానే చాలా రోజులు అయితే ఇక్కడే మేము ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకా షిఫ్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏవి కూడా మాకు ఉండకూడదనేసి వచ్చేస్తుంది అనమాట. చాలా రోజులు అంటే ఒక అలసిపోతాను అనమాట. అలసిపోయిన తర్వాత నాకైతే ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 3 days అట్లా లేవలేమన్నమాట. ఇట్లా బీరువాలో ఉన్న బట్టలు అలాగే ఎత్తుకొని పోలేం కదా, ఇంకా దానికోసమే ఇంకా ఇలా బీరువాలో ఉన్న బట్టలన్నీ కూడా ఖాళీ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకెందుకంటే అవి అలాగే మోయాలంటే ఇంకా బీరువా సింగిల్ గా మోయాలంటేనే ఇంకా చాలా కష్టం కదా, ఇంకా ఇన్ని బట్టలు పెట్టి మోయాలంటే ఇంకా ఎక్కడొక్కడ చెదిరిపోతాయి. అలాగే ఇంకా అసలు వెళ్ళిన తర్వాత ఎక్కడ బట్టలు అక్కడ సర్దుకోవాలి. ఇంకా అక్కడైతే కబోర్డ్స్ ఒక్కటి కూడా లేవన్నమాట. అసలు ఏం చేయాలో ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా వంటగదిలో ఉన్నారు ఇవన్నీ కూడా గిన్నెలు అలాంటివి, పోపు డబ్బాలన్నీ కూడా ఇంకా కొన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి గిన్నెలు, అవన్నీ కూడా ఒక సంచిలో అయితే వేస్తూ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది, బాగా డాన్స్ వేస్తుంది అనమాట. ఇంకా సాంగ్స్ పెట్టు మమ్మీ అంటుంది. ఇంకా నా ఫోన్ అయితే ఖాళీ లేదు కదా, ఇంకా తనైతే తన పాటికి తను డాన్స్ వేసుకుంటూ ఉంది. నా హాఫ్ శారీ ఒకటి వేసుకొని, లెహెంగా టైప్ ఉంటది కదా, అది వేసుకొని ఇంకా తన పాటికి తను ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఉంది. ఇంకా ఇక్కడైతే మా ఆయన అన్ని కూడా రెడీ చేశాడు. ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా చాలా ఖర్చు పెట్టుకొని ఇక్కడంతా మేము రెడీ చేపించుకున్నాం. మళ్ళీ ఒక 30,000 అట్లా ఖర్చు పెట్టుకొని మేమంతా రెడీ చేపించుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకా ఖాళీ చేస్తూ ఉన్నాం అనమాట. 1 year కూడా సరిగ్గా ఉండలేదేమో, 1 year ఉన్నాం అంతే. ఇంకా ఎక్కువ రోజులైతే ఉండలేదు ఇక్కడ కూడా. ఇంకా ఇలా డెకరేషన్ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ ఫ్యాన్ కూడా కొత్తదే తెచ్చాడనమాట. ఈ ఫ్యాన్ అయితే ఇంకా అసలు ఎక్కడ మనం తిప్పుకోవాలన్నమాట. దాన్ని అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ ఫ్యాన్ తో అయితే. నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే క్రేట్స్ ఉంటాయి కదా, టమోటా బాక్సులు, ఇవైతే చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఇవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. అవి వాష్ చేయాల్సింది కానీ ఇంకా నాకు అంత టైం లేదు, ఇప్పటికే చాలా అలసిపోయాను. ఇంకా అందుకే ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని దాంతో అంతా తుడిచేస్తూ ఉన్నాను.
అంతేకాకుండా పాత బట్టలు, పాత చీరలు చాలా ఉన్నాయి. బ్లౌజెస్ టైట్ అయిపోయినవి అవన్నీ కూడా మేము ఊరికి పంపించేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ మోసుకొని, అక్కడ నుంచి ఇక్కడ మోసుకొని అవన్నీ తిప్పలేమని చెప్పేసి ఊరికైతే పంపించేస్తాము. ఇంకా కొన్ని వేస్టేజ్ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పంపించేస్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఈ బ్యాగ్ లో అయితే మా పాప చాలా రోజుల నుంచి పెట్టింది అనమాట. ఇవన్నీ కూడా బ్యాగ్ లో ఏవేవో ఉన్నాయి. కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, కొన్ని కేక్స్, చిన్న చిన్న కేక్స్ అయితే ఉన్నాయి. అలాగే అవి చాలా అమౌంట్ అయితే ఉంది దీంట్లో, అంటే చిల్లర అనమాట. చిల్లర అమౌంట్ కాయిన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ కాయిన్స్ అన్ని ఎప్పుడు పెట్టిందబ్బా అనేసి నేనైతే ఇంకా అవన్నీ తీస్తున్నా అనమాట. చాలా కాయిన్స్ ఉన్నాయి అన్ని అందులో దాచిపెట్టుకుంది. ఇలాంటి బొమ్మలు కొన్ని అన్ని కూడా దాచిపెట్టుకుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. పాపం మా వారైతే చాలా కష్టపడుతున్నాడు అనమాట. నేను చేయకపోయినా సరే తనైతే చాలా కష్టపడతాడు నా కోసము. ఇంకా నాకు అన్ని హెల్ప్ చేస్తాడు. నేను ఒక్కదాన్ని అయితే ఇన్ని పనులు అస్సలు చేయలేను అనమాట. నా వల్ల అయితే అస్సలు కాదు. ఇంకా తను హెల్ప్ చేయకపోతే నేను 1% కూడా చేయలేను అనమాట. అన్ని తనే చేస్తూ ఉంటాడు. నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా బ్యాగ్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఇంకా కాయిన్స్ అనమాట. అవన్నీ కూడా ఏరేస్తూ ఉన్నాను. మా వారైతే ఇంకా తనకు బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, వర్క్ కు సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఇంకా ఒక బ్యాగ్ లో అయితే పెట్టుకుంటున్నాడు. ఇంకా చాలా వరకు ఆయనే మొత్తం సర్దేస్తాడు అనమాట. మేమైతే ఇంకా బట్టలు, గిన్నెలు, బోకులు అవన్నీ ఇంకా సర్దేసి బయట అయితే పెట్టేసాము. బయట పెట్టేస్తే ఇంకా అట్లనే బండ్లో వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్ని వరుసగా బయట పెట్టేశారు. ఈ వీడియో క్లిప్స్ అయితే ఇంకా కొన్ని అప్పుడప్పుడు తీసినవి ఉన్నాయి. ఇవైతే ఇంకా మేము హౌస్ ఖాళీ చేసేటప్పుడు తీసినవి, కొన్ని అంతకు ముందు తీసినవి. అలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఖాళీ చేయాలని. ఖాళీ ఇప్పటికి కుదిరింది. ఇది ఖాళీ చేసి కూడా మేమైతే ఇంకా 1 మంత్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇప్పుడే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడిప్పుడే బాబునైతే పాపము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే పట్టుకున్నాడు అనమాట, వేరే అన్న. ఇంకా అన్న దగ్గర అయితే బాబు ఉన్నాడు. మేమైతే మా వర్క్స్ అయితే మేము కంప్లీట్ చేసుకుంటున్నాము. వాడు ఉండింటే ఇంకా ఇంత పని అస్సలు చేసే వాళ్ళమే కాదు. ఇవన్నీ వర్క్ చేయలేమన్నమాట. వాడుంటే ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాడిని ఎత్తుకోవడానికే సరిపోతుంది. ఈ డ్రెస్ చూసారా, నేనైతే ఒక్కసారి కూడా వేసుకోలేదు. షాప్ లో ట్రైల్ వేసాను అంతే. ఇంకా అప్పటి నుంచి ఇది ఇలాగే ఉంది. అస్సలు నాకెందుకు ఆ రోజు నచ్చి తీసుకున్న తర్వాత అస్సలు ఇది నచ్చలేదు నాకు. ఈ ఫ్రాక్ అనమాట, లాంగ్ ఫ్రాక్ వస్తుంది. ఎందుకో ఏమో అన్ని వేస్ట్ చేస్తా ఉంటా. నాకైతే ఇంక ఇలా బట్టలు అయితే చాలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా నచ్చేటివి అయితే లేవు. ఇంకేం చేద్దాము, ఇంకా బాబు అయితే ఏడుస్తుంటే మా ఆయన తీసుకున్నాడు. ఇంకా వాడిని ఎత్తుకున్నాడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే ఖాళీ చేసాము. ఇంకా ఈ మిషన్ ఒకటి ఉంది. ఈ మిషన్ ఎందుకు తీసుకున్నానేమో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఈ మిషన్ ఒకటిను, ఇంకా మంచం ఒకటి ఉంది. ఇంకా మంచం మీద పరుపు అదంతా తీసేయాలి కదా. ఇంకా పరుపు సపరేట్ గా, మంచం సపరేట్ గా ఎత్తుకోవాలి కదా. ఇంకా అన్ని కలిపి ఎత్తుకోవడం అంటే ఇంకా కుదరదు కాబట్టి ఆ పరుపు అయితే పక్కకు తీసేస్తూ ఉన్నాను. ఆ బెడ్ మొత్తం తీసేసిన తర్వాత ఇంకా చూసారా బయట చూడండి ఇంకా ఎంత చెత్త ఉందో. ఇటు సైడ్ ఉండేటివన్నీ కూడా ఇంకా ఊరికి పంపించేయాలి అనుకుంటున్నా. అంటే కొన్ని ఆ బ్యాగ్స్ 2 ఎత్తుకొని పోయి ఇంకా మిగతావన్నీ ఇంకా కొన్ని అయితే ఊరికి పంపించేసేటివి. ఇంకా ఇవన్నీ అయితే మేము ఎత్తుకొని పోవాలన్నమాట. ఎన్ని సామాన్లు ఉన్నాయి అసలు. మేము ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక్కటి కూడా లేకుండే, అన్ని కూడా ఒకటో రెండో ఉన్నాయి అంతే. ఇంకా ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎట్లా కొన్నామో ఏమో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అవన్నీ ఎలా వచ్చాయేమో, అన్ని సామాన్లు వచ్చేసాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు బెడ్ తీసేసి మొత్తం మంచం మొత్తం తుడిచేసి నీట్ గా ఎత్తుకోబోతున్నాం.